ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకొసగుమా నీ ఆత్మశక్తిని నాకొసగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగిరావయ్యా
శక్తిని వసగుమయా మాపై దిగిరావయా శక్తిని వసగుమయా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా నీ నామములో చెప్పబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక దేవవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమును చేసి ఆశీర్వదింపబడిన వారని దేవవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమును చేసి ఆశీర్వదింపబడిన వారని ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా
తీరని దాహం లోకపు మోహం ఆత్మలు దాహం తీర్చెడి దైవమా జీవ ప్రవాహం నీ నామగానం వీణుల విందై పొంగెను రాగం తీయగా ఆత్మనేలు దివ్య కృపన్నా హోసన్న హోసన్న ఏసన్న ఏసన్న నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా మెల్లని స్వరమే వినబడెనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం మెల్లని స్వరమే వినబడెనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం సిలువలో ప్రార్థిస్తూ మనకు కావలసినటువంటి ప్రతి విన్నపాన్ని అవసరాన్ని కోరుకోవలసిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ మరొకసారి విచారణ గురువుల తరపున మా కోగటి వారి పాల గ్రామం
పునీత యోసేపు వారి దివ్య క్షేత్ర మనందరికీ ఎంతో మహదానందం, సంతోషం. మరి ఈ సందర్భంలో ఈ గుడి ఇక్కడ ఈ దేవాలయం ఇక్కడ వెలగడానికి ప్రధాన కారణులైనటువంటి ఎంతో శ్రమించి అన్ని విధాలుగా కష్టపడినటువంటి మన కోగంటి వారి పాలెం గ్రామం బిడ్డ రెవరెండ్ ఫాదర్ అంజూరి అంతోన్ రెడ్డి ప్రధాన యాజకులుగా ఈరోజు ఈ దివ్య పూజావళి నిర్వహించబోతున్నారు. మనందరం వీరిని కరతాళములతో ఆహ్వానిద్దాం. ఇది మన పండుగ. అందరం సంతోషంగా, ఆనందంగా, భక్తియుతంగా ప్రార్థన చేసుకుందాం. పునీత యోసేపు గారి యొక్క ప్రార్థన సహాయాన్ని పొందడానికి మనందరం ఈ పూజలో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా పునీత యోసేపు గారిని గౌరవిస్తూ మన ప్రధాన యాజకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ అంజూరి అంతోన్ రెడ్డి గారు యోసేపు గారి పూర్ణమాలతో అందరూ చప్పట్లతో యోసేపు గారికి గౌరవాన్ని అందిస్తున్నాం. మొదటి అధ్యాయము 37వ వచనములో ఈ విధంగా మనం చదువుతూ ఉన్నాం. ఏలన దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. ఏలన దేవునికి అసాధ్యమైనది ఏదీను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు ఉంటే, దావీదు నుండి బాబిలోనియా బానిస సమయం వరకు 14 తరములు ఉంటే, బాబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు ప్రభు వరకు 14 తరములు ఉంటే, ఈ మొత్తాన్ని మనం చూసినప్పుడు 42 తరాలలో ఏ ఒక్కరికి అందనటువంటి అదృష్టం, మహద్భాగ్యం ఒక వ్యక్తి మాత్రమే దక్కింది. అబ్రహాముకు దక్కలేదు, ఈసాకుకు దక్కలేదు, యాకోబుకు దక్కలేదు, దావీదు మహారాజుకు దక్కలేదు, సొలొమోను మహారాజుకు దక్కలేదు, బప్తిస్మ యోహాను వారికి దక్కలేదు. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ 42 తరాలలో ఏ ఒక్కరికి దక్కనటువంటి మహాభాగ్యాన్ని ఒక యోసేపు వారికి మాత్రమే దక్కింది. అది ఏంటి అంటే సాక్షాత్తు దేవుని కుమారునికే నజరేయుడైనటువంటి యేసుకే పరలోక తండ్రికి పోలినటువంటి తండ్రిగా ఉండటానికి పరిశుద్ధ యోసేపు వారికి ఈ మహాభాగ్యం దక్కింది. మనం ఎవరైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి అంటాం, దేవుడా అంటాం. కానీ ఒక్క జోజప్ప గారు మాత్రమే కుమారుడా నా దగ్గరికి రా, కుమారుడా నేను చెప్పినట్టు నువ్వు చేయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించగలిగినటువంటి ఒకే ఒక అధికారం ఒక దేవుడికి మాత్రమే ఉంటుంది. కానీ అదే అధికారాన్ని పరిశుద్ధ యోసేపు వారికి మాత్రమే ఆ పరలోక తండ్రి ఎందుకు ఇచ్చాడు అని మనం గ్రహిస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క బాధ్యతను ఇచ్చి ఈ లోకానికి పంపించారు. అబ్రహాము ఏమైనా తక్కువ, దావీదు ఏమైనా తక్కువ? ఎవరికి వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు, నిజాయితీతో ఉన్నారు, వెళ్ళిపోయారు. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభువుకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక, ఆ చిత్తాన్ని ఎవరైతే తెలుసుకొని జీవించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో
ధన్యులు అవుతారని చెప్పి మనకు పరిశుద్ధ యోసేపు వారి జీవితం చూస్తే అర్థమవుతుంది. ఆయనేమి దేవుడు కాదు, ఆయన మనలాంటి ఒక పాపాత్ముడే. కానీ ఒక పాపాత్ముడికి పాపం లేనటువంటి దేవుడు అంత శక్తిని ప్రసాదించాడంటే ఆ వ్యక్తి ఎలా నమ్మితే, ఎంత గొప్పగా నమ్మితే ఆ కార్యాన్ని అతను ఇస్తాడో ఒకసారి మనం గమనిస్తే యోసేపు గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ప్రార్థిస్తారు. ఆయన అన్ని కష్టాలను తీర్చే ఒక గొప్ప పునీతుడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి నీతిమంతుడు, అలాంటి దేవుడి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక పునీతుడు, సాక్షాత్తు దేవుడి తర్వాత దేవుడి తండ్రి స్థానాన్ని చూస్తున్నటువంటి ఈ లోకంలో ఒక వ్యక్తి దగ్గరికి మనం వచ్చి ప్రార్థిస్తున్నాం ఈరోజు. అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆ తండ్రి దేవుడే ఒక తండ్రి రూపాన్ని ఇచ్చి ఈ లోకంలో చూపించాడు. 1870 సంవత్సరంలో పరిశుద్ధ పోపు గారు పరిశుద్ధ యోసేపు వారిని ఈ కథోలిక తిరుసభకు ఒక పాలక పునీతుడిగా చేసినప్పుడు వాళ్ళ ఒక మాట చెప్పాడు. అదేంటంటే క్వాతాలో థియోస్ అని ఒక లాటిన్ భాషలో ఈ మాట వాడారు. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని పోలిన తండ్రి. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని పోలిన తండ్రి. అంటే ఆ తిరుగుటములో పరలోకములో దేవుడు ఎలాంటి ఒక శక్తిని కొడుకుని ఉన్నారో అలాంటి శక్తి ఈ తిరుగుటములో పరిశుద్ధ యోసేపు గారికి కూడా అంత అధికారాన్ని తండ్రి స్థానాన్ని ఇచ్చారు. కనుక ఆ తండ్రి దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలంగా ఆ తండ్రి ప్రార్థనా సహాయం ద్వారా పరలోకమందునటువంటి ఆ తండ్రి మేలును పొందాలని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలామంది అడుగుతుంటారు, నీ పేరు అంతోని కదా, అంతోని కదా, ఎందుకు పరిశుద్ధ యోసేపు వారి పేరు పెట్టామంటే దానికి సమాధానం నా దగ్గర లేదు. ఎవరైనా 2 కోట్లు ఇచ్చి నువ్వు అంతోని వారి గుడి కట్టమని ఫస్ట్ అంటే లేదు, జోజెఫ్ గారి గుడి కడతాను, డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఎందుకంటే నేను చిన్నతనంలోనే ఎందుకో జోజెఫ్ గారు అంటే నాకు ఇష్టం. పేదలన్నా, ఒక మూలన కూర్చునే వాళ్ళన్నా, మూలకి నెట్టి పడ్డ వాళ్ళన్నా నా ఆత్మ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళని నేను కొంచెం పైకి తీసుకురావాలనే తపన ఉంటుంది. అలాంటి కోపం చెందిన వాళ్ళే జోజెఫ్ గారు. జోజెఫ్ గారి పండుగ ఎప్పుడు వచ్చింది చెప్పండి? క్రిస్మస్ టైం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? మార్చి 19 ఏ కాలం అంటే చర్చికి ఏమాత్రం దయలేదు జోజెఫ్ గారు కదా. ఆ పండుగ ఒక్క పండుగ వస్తే ఆ పండుగ కూడా తపస్కాలంలో ఇస్తే ఇంకా మనం కొంతమంది మోసం తినాలా, కొత్త చీర కట్టుకోవాలా, మల్లెపూలు పెట్టుకోవాలా వద్దా, ఇలాంటి సందిగ్ధంలో ఉంటారు. కానీ నేను చెప్పాను, జోజెఫ్ గారికి ఒక ఈస్టర్ పండుగ ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చారు. కనుక ఆ చర్చికి సంబంధించిన తలపెట్టినటువంటి తలంపుకి ఈరోజు మనం న్యాయం చేసిన అందరూ రంగురంగు బట్టలు కట్టుకొని వచ్చారు. అంటే ఎంత ఆనందంగా ఉందో చూడు. ఈ ఆనందాన్ని ఇవ్వడానికే ఎంతగా బాగా చేయడానికి ఇదొక కారణం. జోజెఫ్ గారిని మనము ఒక తండ్రి స్థానంలో పెట్టి ఆయన ప్రార్థన ద్వారా మనం మేలు పొందాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇంత బాగా చేయడానికి ప్రయత్నం చేశాం. దీనికి నేను వచ్చినందుకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క 5 సెకండ్లు టైం ఇస్తాను. మీకు ఏది కావాలో వరం, మీకు నిజంగా ఏది కావాలో వరం ఈ దేవాలయం నుండి ఒకసారి 5 సెకండ్లో మీ మనసులో పెట్టుకొని జోజెఫ్ గారి ప్రార్థన సహాయం ద్వారా ప్రార్థించండి. ఒక 5 నిమిషాలు అందరూ 5 సెకండ్లు అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ వ్యక్తిగత అవసరం కోసం ప్రార్థించండి. ఇప్పుడు అందరూ పైకి లేచి మనం చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుంటూ ఇద్దరు ముందుకు సంబంధించడానికి ప్రయత్నం చేస్తాం.
నుండి 14వ వచనం వరకు మరియు 16 నుండి 17 వరకు. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతోనూ ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మించువా. నీవు రోజుల నుండి నీ పితరులు కలుసుకొని పిమ్మట నీ మేన నుండి ఎలుబడిన తనయుని నా రాజ్యములకు అధిపతిని చేసుకుని అతని ఏలుబడిన ధృవపరచదని అతడు నాకు మందిరము నిర్మించను. నేను అతని సింహాసనము కలకాలము స్థిరపరచెదను. నేను నీ అనుయాకు తండ్రి అయ్యేదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసి నేను నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షించును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్నుల సన్నుల మనున నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండెను. ఈ రీతిగా దేవుడు దర్శనము తెలియజేసిన సంగతులన్నిటినీ నాతోనూ దావీదునకు వెనుకపరచెదను. ఇది ప్రభువుని వాక్కు. మరియు 14 నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనం వరకు. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచము వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. ధర్మశాస్త్రము పాటించినందులను చేయలేదు. అంతలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతివంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసంపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వల్ల విశ్వసించి వారు కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆత్మాత్మిక తండ్రి కదా. అనేక జాతులను నిన్ను తండ్రి చేసి అని వ్రాయబడిచున్నది. కనుక దేవుడు ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వసించెను. ఆయనయే మృతులను పునరుద్ధరించుటను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టించి కలిగించెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నయో జాతులకి తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతులుగా అంగీకరింపబడును. ఇది ప్రభువుని వాక్కు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 16వ వచనం మరియు 18 నుంచి 21 వచనములు మరియు 24వ వచనము.
మరియమ్మ భర్త యేసుకు యాకోబులకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యేసుతో వివాహమైనది. కానీ వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్త యేసుకు నీతిమంతుడొకడొచ్చి మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుకున్నటకు నిశ్చయించుకొనెను. యేసు వీటిలో తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యేసుకు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏమైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏమైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. నిద్ర నుండి మేల్కొనిన యేసుకు ప్రభు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పూజ ఆరంభంలోనే మరి నా స్నేహితుడు ఫాదర్ అంతోని గారు ప్రారంభ పలుకులలో జోజప్ప గారి గురించి కొద్ది మాటలలోనే చాలా చక్కని ప్రసంగాన్ని చెప్పేశారు. మరి జోజప్ప గారు ఎక్కువగా మాట్లాడరు, మరి నేను కూడా ఎక్కువగా మాట్లాడకూడదేమో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలను, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. జోజప్ప గారి గురించి బైబిల్ గ్రంథం ఎక్కువగా మాట్లాడదు. ఆయన పునీతుల వలె గొప్ప గొప్ప అద్భుతాలు చేయలేదు. ఆకట్టుకునే ప్రసంగాలు అసలే చెప్పలేదు. వేద సాక్షి వలె, హత సాక్షి వలె ప్రభు కోసం మరణించలేదు. మరి అపోస్తుల వలె నలుదిశలా తిరిగి సువార్తను ప్రకటించలేదు. అయినప్పటికీ ఎందుకు శ్రీసభ జోజప్ప గారికి ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానమును కల్పిస్తూ ఉంది. విశ్వ శ్రీసభకు పాలక పునీతులుగా, తిరుకుటుంబ సంరక్షకుడిగా ఆయన భర్తలకు, తండ్రులకు, అదేవిధంగా కుటుంబాలకు, పనివారికి పాలక పునీతులుగా ఈరోజు శ్రీసభలో వర్ధిల్లుతూ ఉన్నారు. మరి ఎందుకు ఆయనకు శ్రీసభ అంతటి గౌరవాన్ని, అంతటి మహోన్నతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని జోజప్ప గారికి ఇస్తూ ఉంది? ఎందుకంటే ఆయన జీవితమే ఒక ఆదర్శం. ఒక్కసారి జోజప్ప గారి జీవితాన్ని పరిశీలిస్తే అహంకారులకు, గర్వాత్ములకు ఆయన వినయ విధేయతలు ఆదర్శం. బిడ్డలను పట్టించుకోని తల్లిదండ్రులకు ఆయన సంరక్షణ ఆదర్శం. అదేవిధంగా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్లకు ఆయన మౌనము ఒక ఆదర్శం. భార్యలను హింసించే వారికి ఆయన ప్రేమ ఆదర్శం. దోషాలను ఎత్తి చూపే వారికి ఆయన సున్నితమైనటువంటి మనసు ఆదర్శం. కుళ్ళు కుతంత్రాలతో జీవించే వారికి ఆయన నిర్మలమైనటువంటి హృదయము ఆదర్శం. అదేవిధంగా సోమరులకు ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వము ఆదర్శం. శరీర కోరికలతో దేవునికి దూరంగా జీవించే వారికి ఆయన విరక్తత్వ జీవితము
ఆయన పవిత్రమైనటువంటి జీవితము ఒక ఆదర్శము ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు అసామాన్యమైనటువంటి వ్యక్తిగా శ్రీ సభ యావత్తు కూడా ప్రకటించబడుతూ ఈరోజు ఈ పండుగ శ్రీ సభలో ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన వేద సాక్షి కాదు, కానీ ఒక వేద సాక్షి వలె తన జీవితాన్ని జీవించాడు. సువార్తను బోధించలేదు, కానీ ఆయన జీవితమే ఒక సువార్తగా ఈరోజు మనం చాటి చెప్తూ ఉన్నాం. అద్భుతాలు చేయలేదు, కానీ ప్రభుత్వ సాగిన తండ్రిగా ఆయన ఎన్నుకోబడడమే ఫాదర్ అంతోని గారు చెప్పినట్లుగా ఎవరికీ కలగనటువంటి భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇవ్వడమే ఒక మహా అద్భుతం. దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప అద్భుతము ప్రియ దేవుని బిడ్డలా. అందుకని ఈరోజు ఆయన ఆదర్శాన్ని మనం పండుగగా చేసుకుంటూ ఉన్నాం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవడానికి ఈరోజు మనందరం కూడా ఈ దేవాలయ ప్రతిష్ట మొదటి సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉండగా ఆ జోసెఫ్ గారు మనల్ని నడిపించడానికి మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మరి మొట్టమొదటిగా జోసెఫ్ గారి గురించి చూస్తే ఆయన మాటల మనిషి కాదు, ఆయన చేతల మనిషి. అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా మాట్లాడినట్లుగా ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మరి జోసెఫ్ గారు ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోలేదు. నేను ఇంతవాడిని, నేను అంతవాడిని, నాకంటే గొప్పవాడు లేరు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకి నేను సాకుడు తండ్రిని, సాక్షాత్తు ఆ దేవదేవుడే నాకు ఇంతటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అని ఎక్కడా కూడా ఆయన మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడము, వినము ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మనం చదివినటువంటి సువిశేష పట్టణములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనములో ఆయన ప్రభువు దూత కలలో కనిపించి చెప్పినట్లుగా మరియ తల్లిని తన భార్యగా స్వీకరించాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి మరియ తల్లిని తన భార్యగా స్వీకరించడము అంటే ఆనాటి సమాజంలో ఒక సాహసమే. ఆ సమాజానికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి ఆయన విధేయించి మరియ తల్లిని స్వీకరించినట్లుగా ఈరోజు మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో శిశువుని చంపాలని హేరోదు వెతుకుతూ ఉంటే మరి బిడ్డను తల్లిని తీసుకొని రాత్రి వేళలో ఐగుప్తుకు వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడి నుంచి పోగొట్టు వారి పాలన నుంచి తాళ్ళ చెరువు నడిచిపోవాలంటే ఈ సమయంలో, రాత్రి సమయంలో తాళ్ళ చెరువు నడిచి వెళ్ళమంటే చక్కగా రోడ్డు ఉంది, కానీ నడిచి వెళ్ళాం. కానీ ఆ రోజుల్లో మరి ఐగుప్తుకు నడిచి వెళ్ళాలి రాత్రి సమయంలో అంటే అక్కడ సరైనటువంటి రోడ్లు లేవు, ఇప్పటిలాగా సరైనటువంటి కాంతివంతమైన వీధి దీపాలు లేవు. కానీ జోసెఫ్ గారి త్యాగాన్ని మనం గుర్తించాలి అంటే దేవుడు ఆయనకు చెప్పినట్లుగా ఆ తల్లిని తీసుకొని, ఆ బిడ్డను తీసుకొని వాళ్ళని సంరక్షించడం కోసం రాత్రి వేళలో ప్రయాణమైపోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలలో ఈరోజు సువిశేషంలో ఎప్పుడైతే ఆర్కెలాస్ యూదయా దేశానికి అధిపతి అయ్యాడని తెలుసుకొని మరలా అక్కడి నుంచి ఆయన గలిలయ సీమకు వెళ్ళి నజరేతులో నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అంటే ఆయన మాటల మనిషి కాదు, ఆయన చేతల మనిషి. ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ఆయన చేతలలో చూపించినటువంటి మనిషి. మరి దేవాలయ నిర్మాణంలో కూడా మాటలు చెప్తే సరిపోదు. మన అంతోని ఫాదర్ గారు కేవలము నేను దేవాలయాన్ని కడతాను అంటే సరిపోదు. ఆయన మాటలు చెప్పలేదు ఎవరికి, కానీ ఇంతటి సుందరమైనటువంటి దేవాలయాన్ని, చాలా చక్కని దేవాలయాన్ని దేవుడు ఆయన ద్వారా నెరవేర్చాడు అంటే మరి దీనికోసం ఎంతో శ్రమ ఉంది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఎంతో శ్రమ పడ్డారు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆ జోసెఫ్ గారి ప్రార్థన సహాయం వారి వెన్నంటే ఉంది కాబట్టి దీనిని నెరవేర్చడం కోసం అహర్నిశలు శ్రమించారు. ఇది దేవుడిచ్చినటువంటి పనిగా భావించి మాత్రమే వాళ్ళు దీనికోసం కష్టపడ్డారు. వాళ్ళు ఏ విధమైనటువంటి దానిని ఆశించలేదు. కేవలము ఇదిగో అంతోని ఫాదర్ గారు చెప్పారు, ఆయనకు కూడా ఒక కళ వచ్చింది.
అంతోని ఫాదర్ గారి కళ ఎన్నాళ్ళు అవుతుందో తెలుసా? దాదాపుగా ఆయన నాకు తెలిసి సెమినరీ ప్రారంభంలోనే ఆయనకు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవాలయాన్ని నిర్మించమని, ఒక దేవాలయాన్ని, సుందరమైన దేవాలయాన్ని ఆయన చూస్తున్నాడు. నాకు చెప్పాడు. ఇంకా నేను అడిగాను, అంతోని, నీ పేరు అంతోని కదా, అంతోని వారి పేరు మీద ఎందుకు దేవాలయాన్ని నిర్మించకూడదు? అద్భుతాల అంతోని వారంటే ఈ రోజుల్లో అందరికీ తెలుసు. జోజప్ప గారు అంటే ఎవరికి కూడా ప్రత్యేకంగా తెలియకపోవచ్చు అని అన్నప్పుడు, ఇదిగో నాకు కళ వచ్చింది. ఆ కళలో దేవుడు నాకు ఒక మందిరాన్ని చూపించాడు. జోజప్ప గారి దేవాలయాన్ని నేను నిర్మించాలనుకున్నాను. జోజప్ప గారు ఏది ఆశించకుండా ఆయన చేసినటువంటి పని నాకు కూడా ఆదర్శము అని నాకు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనందరినీ కూడా జోజప్ప గారు అడిగేది ఒకటి, మీరు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, మీ చేతుల ద్వారా మీ విశ్వాసాన్ని నిరూపించాలి అని అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా జోజప్ప గారి జీవితంలో చూస్తే ఆయనను నీతిమంతుడిగా మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఆయన వినయ విధేయతలు, ఆయన వినయపూరితుడిగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఒక ఊరిలో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడట. ఆయన దేవుడు అంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. సాధారణమైన జీవితం గడిపేవాడు. ఎవరిని పల్లెత్తి మాట అనేవాడు కాదు. అందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాడు. అయితే ఈ పుణ్యాత్ముడిని చూసినటువంటి దేవదూతలు ఒకసారి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడి వద్దాం. ఎందుకంటే దేవదూతలకే ఆయన చూడగానే ఆయన దగ్గరకు వెళ్ళాలనిపించింది. మరి దేవదూతలు ఆయన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఆయన వారికి సపరేట్ చేసిన తర్వాత మరి ఆ దేవదూతలు అంటున్నారు, ఇదిగో నీకు ఏదైనా ఒక వరము మేము ఇవ్వాలనుకుంటున్నాము అని దేవదూతలు ఈ వ్యక్తిని అడుగుతున్నారు. మరి ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నాకు ఏ వరము అవసరం లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కాబట్టి నేనేం కోరుకోను అన్నాడు. అయితే దేవదూతలు మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఏదో ఒక వరం నువ్వు కోరుకోవాలి, లేకపోతే మేము పరలోకానికి తిరిగి వెళ్ళమన్నారు. మరి మిమ్మల్ని కూడా అదేవిధంగా ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం? బంగారమా? ఆడవాళ్ళు బంగారం, మగవాళ్ళు డబ్బు కోరుకుంటామా? మరి ఏమి కోరుకోలేదు ఆయన. అప్పుడు మొదటి దేవదూత అంటుంది, ఇదిగో నీకు నేను స్వస్థత వరాన్ని దయచేస్తాను. ఈ స్వస్థత వరం ద్వారా నువ్వు అనేక మందిని స్వస్థపరచవచ్చు అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుడు మాత్రమే స్వస్థపరిచేవాడు, ఇది మానవ మాత్రం చేసేది కాదు, కాబట్టి ఈ వరం నాకు వద్దు అని అన్నాడు. వెంటనే రెండవ దేవదూత, మరి నీకు ఇంకొక వరం ఇస్తాను, మంచిగా మాట్లాడగలిగే వరాన్ని ఇస్తాను, నీ మాటల వలన అనేక మంది హృదయాలను మార్చగలిగే వరం ఇస్తాను, అనేక మంది మారు మనసు పొందే వరం ఇస్తాను, నీ మాటలు అంత ప్రభావవంతంగా ఉంటాయి, అటువంటి వరాన్ని నేను ఇస్తానన్నప్పుడు ఈ పుణ్యాత్ముడు అంటున్నాడు, ఆ వరం కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే పశ్చాత్తాపాన్ని కలిగించేవాడు, మారు మనసు కలిగించేవాడు, హృదయ పరివర్తన కలిగించేవాడు పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే. ఆత్మదేవుడే ఆ పని చేస్తాడు, నాకు అవసరం లేదన్నాడు. సరే, దేవదూతలు మరి మూడవ దేవదూత అంటుంది, ఇదిగో మరి ఈ లోకములకల్లా నీకంటే మంచివాడు మరొకడు ఉండడు అని అందరూ అనుకునే విధంగా, నీకంటే నీతిమంతుడు లేడు అనుకునే విధంగా నీకు మంచి వరాన్ని ఇస్తాను, అటువంటి గొప్ప వరాన్ని ఇస్తాను అంటే దానిని కూడా ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ ఉన్నాడు. నాకు ఎటువంటి వరం అవసరం లేదు, నేను మంచివాడిని, నేను పుణ్యాత్ముడిని, నేను గొప్పవాడిని నేను ప్రజలు అనుకుంటే అందరూ నా వైపు తిరుగుతారు, దేవుని వైపు తిరగరు, కాబట్టి అది కూడా నాకు వద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ వరం కూడా ఆయన కోరుకోలేదు. చివరిగా వాళ్ళు దేవదూతలు ఏదో ఒక వరం కోరుకుంటేనే మేము నేను వదిలిపెట్టి వెళ్తాం అన్నప్పుడు ఆయన ఒక వరాన్ని కోరుకుంటున్నాడు. ఏంటంటే అది వినయపూరితమైనటువంటి హృదయాన్ని నాకు ఇవ్వండి, నేను చేసే మంచి నాకు కూడా తెలియకూడదు, నేను ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే
అది నేను కూడా గుర్తుపెట్టుకోకూడదు. అటువంటి వరాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుల. మరి జోసెఫ్ గారి జీవితాన్ని చూస్తే ఈరోజు అటువంటి పుణ్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఎటువంటి వరాన్ని తన కోసం కోరుకోలేదు. తను గొప్పవాడిగా అందరి ముందు చలామణి కావాలని కోరుకోలేదు. ఆయన వినయాత్ముడుగా, నీతిమంతుడుగా, వినయ విధేయతలతో జీవించాడు ప్రియ దేవుని బిడ్డల. ఆయన అంతా కూడా సంపూర్ణంగా దేవునికి విధేయించినటువంటి గొప్ప పునీతుడు. అందుకని ఎవరికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని దేవుడు జోసెఫ్ గారికి ఈరోజు ప్రసాదించారు. మరి మూడవదిగా జోసెఫ్ గారి గురించి మనం నేర్చుకునేది, ఆయన దేవుని వైపే చూశాడు. ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని వైపే చూశాడు. ఎటు చూడలేదు. దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. మనం కూడా దేవుని వైపే చూడాలి. కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, దేవుని వైపు చూస్తాం. అన్నీ బాగా ఉన్నప్పుడు దేవుని వైపు చూడం. దేవుడు అవసరం లేదు. మనము విలాసాల వైపు వెళ్తాం, ఈలోక ఆశల వైపు వెళ్తాం. కానీ అన్ని విషయాలలో ఆయన దేవుని వైపే చూశాడు ప్రియ దేవుని బిడ్డలా. మరి అటువంటి పుణ్యాత్ముడైనటువంటి జోసెఫ్ గారి పండుగలు జరుపుకునే మనందరము కూడా ఈరోజు దేవుని వైపు చూసేటువంటి, దేవుని ప్రణాళికలో మనందరం కూడా భాగం అయ్యేటువంటి గొప్ప వరాన్ని మనకి ఇవ్వాలని ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి చివరిగా ఆయన దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఆయన జీవితంలో జోసెఫ్ గారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించాడు. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన ఆ ఇజ్రాయేల్ ప్రజలు నడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉండగా మరి ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా, మరి ఒకవైపు చూస్తే ఎర్ర సముద్రము, వెనుక వైపు చూస్తే ఆ సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది. అయితే ఆయన దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన తడబడలేదు, నిరుత్సాహపడలేదు, భయపడలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగాడు. దేవుడు ఆయన ఉండి నడిపించగలిగాడు. మరి దేవుని మీద ఆధారపడే ప్రతి వారిని కూడా దేవుడు నడిపిస్తాడు అని జోసెఫ్ గారి జీవితం ద్వారానే మనం చూస్తూ ఉన్నాం. మరి దేవాలయ నిర్మాణంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి, అనేక ఆటుపోట్లు వచ్చాయి. అటువంటి సందర్భంలో కూడా వెనకడుగు వేయలేదు. దేవుని మీద ఆధారపడేటువంటి కుటుంబము నిరుత్సాహపడదు. అందుకని ఇటువంటి సుందరమైన దేవాలయంలో మనందరం ఈరోజు కూడి మనం ఈ దివ్య పూజావల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇది దేవుని కార్యం, దేవుని చిత్తము కాబట్టి ఇది నెరవేరింది ప్రియ దేవుని బిడ్డల. దీనికోసం ఎంతోమంది సహకరించారు. ఈ గ్రామంలో కూడా ఎంతోమంది దేవాలయ నిర్మాణానికి చాలామంది సమస్యలు వచ్చినప్పుడు వారు నిలబడి ధైర్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు. మరి అటువంటి జోసెఫ్ గారి జీవితం కూడా మనకు నేర్పించేది, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, నువ్వు ధైర్యంగా నిలబడు అని ఈరోజు మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరియ తల్లిని, బాలయేసుని సంరక్షించినటువంటి జోసెఫ్ గారి ద్వారా ఈరోజు మనందరము ఈ ముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకొని మనందరం కూడా మాట్లాడే వరం కాదు, మనకు పనిచేసే వరాన్ని, దేవుని మీద ఆధారపడేటువంటి మనకు అటువంటి మనస్సును దయచేయమని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును పరిశుద్ధులకు తండ్రి, పరిశుద్ధ పాపు గారిని, ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, మరి మా విచారణ గురువులను, ఇక్కడ చేరిన గురువులందరినీ, మరి గ్రామ సంఘ పెద్దలను, మఠవాసులను మీ ప్రేమానురాగాలతో, నాయకత్వ లక్షణాలతో జీవించి వారి ఎల్లప్పుడూ పవిత్రాత్మ ప్రేరణతో శ్రీ సభను విశ్వాసంలో ముందుకు నడిపించమని, దీవించమని
పండుగ సందర్భముగా తన రెక్కల కష్టమును నమ్ముకుని కష్టించి పనిచేయుచున్న శ్రామికులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారందరినీ ప్రత్యేకంగా దీవించి వారి కృషి నూరంతులుగా ఫలించినట్లుగా వారిని ఆర్థికంగా స్థిరత్వం పొందినట్లుగా దీవించమని పవిత్రవు తండ్రి, మా కుటుంబంలో నీవు నీ అందు విశ్వాసంతో ముందుకు సాగుచు ఎటువంటి ఇబ్బందులు సమస్యలకు గురి కాకుండా సుఖ సంతోషాలతో శాంతి సమాధానంతో నిండినట్టు దీవించండి. ఆ బిడ్డలందరినీ వారి తల్లిదండ్రుల కష్టమును గ్రహించి విలువలతో కూడిన జీవితం జీవిస్తూ చెడు అలవాట్లకు లోను కాక దైవ జ్ఞానం, దైవభయంలో ఎదిగే ప్రయత్నికులుగా అదునట్లుగా దీవించమని ప్రాంతాలలో స్త్రీ సభ ఎదుర్కొన్న పలు సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, హింసల నుండి అన్నిత్యము జోజపు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా రక్షించండి. స్త్రీ సభను నాస్తికుల, మత వ్యతిరేకుల బారి నుండి కాచి కాపాడి విశ్వాసంలో దైవరాజ్య వ్యాప్తిలో ముందుకు సాగినట్టుగా నడిపించమని సహకరించిన వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. వారికి మీ దేవుని దండిగా మెండుగా ఆశీర్వదించి ఇంకా అనేకమైనటువంటి మంచి మేలులను వారి ద్వారా చేసే విధంగా ఆశీర్వదించి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన నీ చిన్నతల్లి కుమారుని పరిశుద్ధ యోసేపు ప్రేమతో సేవించను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మా అందరికీ దయచేయమని ప్రార్థించు ఉన్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. ఈ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. మన ప్రభువైన
యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుటను, పరిశుద్ధ యోసేపు మహోత్సవం నాడు నిన్ను స్తుతించి మహిమపరచుటకును మాకు యోగ్యత ప్రసాదించినందులకు నీకు వందనాలు. ఏలనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుణిని నీవు దయచేస్తుంది. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన ఆ సేవకుని నీ కుటుంబ బాధ్యతను అప్పగించింది. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సౌరభౌమత్వమును పొగడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందరి బలవంతులను, ఆనందపరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పొగడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. ఈ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము తెచ్చుచున్నారు. కావున ఈ సమూహమును తెచ్చియున్న పవిత్రాత్మ దీని పవిత్ర రహస్యము అభిమానులు పొందుచున్నారు. యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్పణను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పము అందుకొని మనకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకి ఈ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరం. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయండి. ఏలనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరలా వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను వీటితో వీక్షింప ప్రతిపాదించున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న ఈ లోక బలి నియంత్రణని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును మహిమయందును నిలబడుకుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుగురు సత్యదై ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. దయగల మా సర్వేశ్వర, నేడు మేమందరము కూడా పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఈ పరిశుద్ధ దివ్య పూజలో పాల్గొని ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, పూజలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దివ్య పూజ వారి సమర్పిస్తూ ఉన్నటువంటి కుటుంబములను కూడా దీవించమని, వారి ఉద్దేశములను వారి తలంపులను మీరు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, మీకు తానుసారముగా బిడ్డలను వారి కుటుంబమును దీవించండి. ముఖ్యముగా
ఫాదర్ మంసూరి అంతోనెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యలు మీరు తోడుగా ఉండి వారిని దీవించమని, వారికి ఆయా ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి తల్లిదండ్రులను, వారి సోదరుల కుటుంబములను దీవించమని ప్రభు, మీ ఆలయములో ప్రభు సేవ చేస్తూ ఉండగా ఈ ఆలయమును ఏర్పాటు చేసుకునేటువంటి గొప్ప భాగ్యమును ఈ కుటుంబము ద్వారా మా అందరికీ కూడా దయచేసినందుకు వందనములు తెలియజేస్తూ పిల్లలను దీవించి కుటుంబాలలో శాంతి సమాధానములను, ఆయా ఆరోగ్యములను, చదువుతూ ఉన్నటువంటి యువకులకు ప్రభు జ్ఞానముల తెలివిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ప్రభువా, అన్నింటిల నుండి, సమస్యల నుండి, అనారోగ్యముల నుండి మమ్మల్ని కాపాడండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దానుల వలన పాపము నుండి విముక్తులమై మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వస్తుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సర్వ శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుంది కాక. ప్రభు సమాధానం తెలుపుకుంటున్నాను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన వారు, వీరి విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. మధ్యలో వచ్చినటువంటి వారు దారించినట్లయితే దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ
శాపలోకానా నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబం నీ సేవకే అంకితం కాపరి మా యేసు ప్రభువే కొదువేమీ లేదు మాకు మాకేమి భయం మందలో నేను చేరాలయా నా మంచి కాపరి యేసయ్యా నీ మందలో నేను చేరాలయా నా మంచి కాపరి యేసయ్యా 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 మహిమను నేను చూడాలయా దివ్య రూపధారి యేసయ్యా నీ మహిమలో నేను చూడాలయా దివ్య రూపధారి యేసయ్యా 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 అద్భుతంగా పూజ జరుగుతూ ఉంది. చక్కటి పాటలు, అందరూ కూడా చాలా చక్కగా పూజలో పాల్గొని ఉన్నారు. దేవునికి వందనాలు. ప్రియ బిడ్డలారా, ఇప్పుడు కొద్దిగా కార్యక్రమం అయిపోగానే
పునీత జోసెఫ్ గారి స్వరూపంతో 3 సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ జరిగింది. అయిపోగానే మళ్ళా అందరూ దేవాలయంలోకి వచ్చినాక ప్రధాన యాజకుడు చివరి ఆశీస్సులు ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అయిపోగానే అందరూ పేరు ప్రదక్షిణతో దేవాలయం చుట్టూ జరిగేటువంటి 3 ప్రదక్షిణలో పాల్గొన్నాం. జోసెఫ్ గారి దీవెనలు చెరువు విచారణ పైన, బొల్లాయిపాడు గ్రామం పైన అపారంగా ఉండాలని ఆయన ప్రార్థన సహాయంతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. విందు కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. తర్వాత బాణాసంచార కార్యక్రమం కూడా ఉంది. అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనమని కోరుచూ ఉన్నాం. మీకు తెలుసో తెలియదో ఇక్కడ దాదాపు 10 కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ పంటకు అయ్యేటటువంటి ఖర్చు 5 లక్షలు రూపాయలు చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం పాదయాత్ర ఎక్కడికి పెట్టాలి మరి పండుగ రోజునే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 తెల్లవారుజామున జరిగే తపస్కాలకు పాదయాత్ర మన కోవిందవారిపాలెంలోని పునీత యోసేపు వారి దివ్య క్షేత్రానికి జరుగుతూ ఉంది. అందరూ గట్టిగా చప్పట్లతో దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఇక్కడ అంచులు వారి కుటుంబం, ఇక్కడ మన కుటుంబాల వాళ్ళు మనకి తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో తాళ్ళ చెరువులో ప్రారంభమవుతుంది. బాలయేసు దేవాలయం నుండి, అక్కడ నుండి కోవిందవారిపాలెంలోని పునీత యోసేపు వారి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర తపస్కాల ప్రత్యేక పవిత్రాత్మ స్వస్థ ప్రార్థన కూటాలు చతుర్పాలలో జరుగుతాయి. సాయంకాలం అందరూ ఆ కూటాలలో పాల్గొనగలరు. ఏప్రిల్ 6వ తారీఖు తాడువాడి గ్రామంలో పవిత్రాత్మ ప్రత్యేక స్వస్థ ప్రార్థన కూటాలు జరుగుతాయి. అందరూ కూడా సోమ మంగళవారాలు మన తాళ్ళ చెరువు గ్రామంలో పవిత్రాత్మ స్వస్థత ప్రార్థన కూటాలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన అందరూ తాళ్ళ చెరువు జరిగే పవిత్రాత్మ కూటాలకు పాల్గొని దీనిగా పాల్గొన చూపారు. విచారణ గురించి చెప్పడం నన్ను క్షమించు, చిన్న థ్యాంక్స్ చెప్పారు. మరి రావిపాడు గ్రామం మా గ్రామం, సొంత గ్రామం అయినటువంటి గ్రామం నుండి అంతోని ఫాదర్ గారి వల్ల స్నేహితుడు, మరి నాకు బంధువు కూడా, నాకు బావమని అవుతాడు, మా మామ కొడుకు. మరి ఫాదర్ అంతోని ఫాదర్ పూర్వేట అంతోని ఉత్తమ్ కుమార్ గారి చక్కటి ప్రసంగాన్ని మరి మన పునీత జోసెఫ్ గారి పండుగ రోజున అందించినందుకు, చక్కగా ప్రసంగించినందుకు ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు జ్యుడిషియల్ వికర్ ఆఫ్ ద డయాసిస్, పెళ్లి సంబంధించినటువంటి కేసులు అవన్నీ చూస్తారు. తర్వాత మన పాటిపట్ల విచారణ గురువులు హృదయ్ కుమార్ ఫాదర్, మన చిన్న ఫాదర్ గారు, తర్వాత మన చిన్న ఫాదర్ శ్యామ్ కుమార్ ఫాదర్ గారు, శ్రీకాంత్ ఫాదర్ గారు, శ్రీకాంత్ ఫాదర్ గారు, మరెడ్డి అన్న వైద్య ఫాదర్ గారు, తర్వాత ఎస్వి థోమస్ ఫాదర్ గారు, అతను సిరిపురం విచారణ, తర్వాత అతను విచారణ గురువులు. 10 మంది పిలిచాను, 10 మందిలో మీరు అంటే మీరంతా నాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఇక్కడ ఆల్రెడీ వచ్చున్నారు, ఇక్కడ పూజ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మిస్ అయ్యారు రావడానికి. ఒకరు ఉదయ్ కుమార్ ఫాదర్ పాడిపడ్డ విషయాలు కూడా తొందరగా రాబోతున్నారు ఇక్కడికి, అంటే పని చేయడానికి కాదు, ఒక పూజ చేయడానికే. తర్వాత వైద్య స్వామి కూడా పిలుస్తాను. మన సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ వచ్చి ఈ నెల మొదటి బుధవారాన్ని ఇక్కడ జరుపుతారు. సో తర్వాత మన జోస్ ఫాదర్ ఈరోజు ఆయన పండగ పేరు పండుగ రోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడగగానే తమ్ముళ్ళలాగా ఇప్పుడు ఫోన్ చేసిన చెప్పన్నా
వెంటనే రెస్పాండ్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్. It really gives me happiness and that you have been me. Thank you so much. You are always welcome for this. No, thank you so much. తర్వాత మీరు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మన జ్యోత్స్న, తర్వాత చిన్నపరెడ్డి ప్రతి ఆదివారం ఈ సంఘాన్ని ముందుకు కొంచెం వెళ్ళడానికి వాళ్ళ ముందు వాళ్ళు విశ్వాసపరంగా సహాయం చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు నేను చాలా మాటలు చెప్పలేదు కృతజ్ఞతలో, దాన్ని తనకు మన్నించి సిస్టర్స్ వాళ్ళు సమయానికి వచ్చి ఈ పూలన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా అరేంజ్ చేసి సమయం ఇచ్చినందుకు మన గణేష్ సిస్టర్కి మరియు వచ్చినటువంటి మన సుధా ఎక్కడిలో పనిచేస్తారు వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పెట్టేవాళ్ళు ఒకసారి. సుధా సిస్టర్, ఇస్మిల్లా సిస్టర్ కమ్యూనిటీ మన తాలూకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నా కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి సిస్టర్ లూట్ ఎప్పుడు తెలిసినా ఆనందంగా సంతోషంగా మన అబ్బాయి అనుకుంటూ వస్తుంది. తర్వాత మన మిక్సీ సిస్టర్ గారు ఇంకా బ్రాండ్ ఏ ఫంక్షన్ జరిగినా ఉండాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కృతజ్ఞతలు ఎవరైనా అన్ని మర్చిపోతున్నాను. తర్వాత ఈ ఆలయం ఇలా ముందుకు అందంగా చక్కగా నడవడానికి గల ప్రధానమైనటువంటి కారణం కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులు ప్రధానంగా పెద్దన్నయ్య మనుషులు రాజారెడ్డి, పెద్దదిన సునీత వాళ్ళు ఉదయం వేసిన దగ్గర నుంచి వాళ్ళ పొలం గుడి వేదిక అనేది ఒక పెద్ద సాధనం. మోక్షానికి ఎవరైనా వెళ్ళాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, సాయంత్రం పడిపోయేలోపు ఉపమానం చెప్పుకోండి అని చెప్పి ఫాతిమా మాత చిన్న బిడ్డలకు చెప్పింది. దాన్ని సభ్యులు నువ్వు నాటి గుడి పెడతావని చెప్పండి అన్నారంటూ నాకు తల్లి మొదలైనది. అవునా? అలాంటి తలంపు వాళ్ళ మధ్యలో ఇంతవరకు నా దగ్గరికి అయితే ఇంతవరకు రాలేదు. నేను కష్టాలు ఉంటే ఎందుకు చేస్తాను కానీ కూర్చోబెట్టి వేసే వ్యక్తినైతే కాదు. అది మాత్రం వాళ్ళకి తెలుసు. అందుకనే అంత ఈజీగా నా దగ్గరికి చేయబట్టుకోవాల్సి అడిగే పరిస్థితి అయితే ఉండదు. అందుకని నాకు ఉన్నటువంటి అవకాశాన్ని దేవుని మహిమ కోసం ఉపయోగించడానికి నేను రక్షిస్తున్నాను. దానికి సహకారం కుటుంబ సభ్యులు కూడా వస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు మన గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా చిన్న బిడ్డలు నేర్చుకొని తపనతో ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చారు. వాళ్ళ పాస్ అయినట్టేనా? వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళని తీసుకోవచ్చా? సో థ్యాంక్ యూ చిన్న బిడ్డలు. మీరందరూ చక్కగా రెడీ అయ్యి మంచి దుస్తులు నగలు పెట్టుకొని హాయిగా సంతోషంగా ఈ కార్యానికి వచ్చి డ్యాన్స్ ప్రదర్శన చేసి మా అందరికీ ఆనందం ఇస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకు మరియు ఆ చిన్న బిడ్డలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈరోజు వంట చేసినటువంటి వాళ్ళకి, లైటింగ్ వాళ్ళకి, మన కెమెరామెన్ ఇంక ఫిక్స్ అనమాట. ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చినా పవర్ ఫోన్ చేయగలుగుతాను. తర్వాత ఎంత చక్కగా లైటింగ్ చేసారో చూడండి, ఎంత చక్కగా మనం మ్యూజిక్ చూడండి. ఇక మీరు ఏది చూసినా అది మనది కాదు చేయించింది, అది దేవుని యొక్క కృప. ఏది బాగా జరిగినా కూడా అది దేవుని యొక్క కృప ఉండబట్టి ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయని మనం అందరం కూడా గ్రహించాలి. తర్వాత ఇక్కడ శివకుమారి అని ఒక టీచర్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి బాగా పాఠాలు నేర్పటం, డ్యాన్స్ నేర్పటం, వాళ్ళ సమయాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా కళాశాల సంధ్య తెలియలేదు, ప్రెసిడెంట్ తెలియదు, కళాశాలకి సంధ్య తెలియదు. కనుక సంధ్యలో ఎంత చక్కగా పూజ తీసుకొని రావడం, జనాలు చెప్పటం, రండి రేపు గారి మొదటి బుధవారం పూజ జరుగుతుంది రండి అని చెప్పి తీసుకురావడం నువ్వు ఎంతో సహకారం అందిస్తున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనే గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి, ఏదో మర్చిపోయి ఉంటే మర్చించాలి. ఫాదర్ అంతోన్ రాజు గారు, తర్వాత చిన్న ఫాదర్ శ్యామ్, వీళ్ళిద్దరూ ఎంత నిర్మలమైన మనసుతో నాకు అవకాశం ఇస్తున్నారు అంటే, ఒక ఊళ్ళో ఒక ఆలయాన్ని నిర్మిస్తే అది దయచేసి ఇచ్చిన తర్వాత మాది అనే మనస్తత్వంతో ఎవరైనా ఉండి మాకు చెప్పాలి ప్రతిదీ అని చెప్పి మనస్తత్వంతో ఉండేవాళ్ళని చూస్తుంటాం జనరల్గా. కానీ వాళ్ళు ఇక్కడ మనం పెట్టే సమయాన్ని అన్నీ కూడా వాళ్ళు చూసి మంచి మనసుతో అంతా నువ్వు ప్లాన్ చేయి మాకు చెప్పు, మనం అందరం కూడా కలిసి పనిచేద్దామనే మనస్తత్వము ఇద్దరిలోనూ ఉంది. వాళ్ళకి దానికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో తర్వాత ఒక చిన్న పనులు, దాని తర్వాత మన పెద్ద పాత్ర గారు ఇద్దరు చూపులలోకి ఎంటర్ అయ్యారు. మొదటి గుడిలో పాల్గొంటున్నారు. అందుకని
భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలు వీడి లోకంబులోన నీ 2024 మార్చి ఇక్కడ మనకి ప్రతిష్ట జరిగిందని చెప్పి అందరూ తెలుసు కదా. ఈరోజు మనం మొదటి పండుగ రోజు జరుపుకుంటున్నాం. ఆ ప్రతిష్ట రోజున ఏసమ్మ అనే ఒక ఆమె ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిన తర్వాత మేరీబాబు భర్త ఏసమ్మ అనే భార్య వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెళ్ళయి 17 సంవత్సరాల తర్వాత ఒక చక్కని అందమైనటువంటి చిన్న బిడ్డ వాళ్ళకి జన్మించింది. ఆ అద్భుతం అది విన్న వెంటనే నా ఆత్మకు మరియమ్మ గారు ఆనందించారు, నా ఆత్మ పులకరించింది అన్నట్టుగా. ఇంకా దానికంటే రెట్టింపు అని చెప్పుకోవచ్చు. మీరు వాళ్ళకి పని చేద్దాం ఆమె. ఇప్పుడు ఆ పాపను మీ అందరి ఎదుట ఒకసారి చూపిస్తానా? సరే. మందగా ఉందుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము ఎన్నో ఫాదర్ గారు ఎంతో ఆలోచించి చక్కగా నాకైతే పెద్ద సహాయం అది. మరి ఫాదర్ గారు అద్భుతంగా నడిపించేటటువంటి గురువులను ఇక్కడ పిలిపించి పూజలు చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ అన్ని విధాలుగా తోడ్పడుతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఫాదర్ గారికి అందరూ చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. ఈరోజు మీకు ప్రధాన యాజకులుగా ఉండడం మన అదృష్టం. ఫాదర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అంశులు థ్యాంక్ యూ. ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. చూసుకుంటాడు రాజా. అదేవిధంగా గుడి గంటలు పొద్దున్నే కొట్టడం, పొద్దున ప్రార్థన, తర్వాత సాయంకాలం జపమాల ఎంత అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడో. ఒక సాంగ్ వాడు కూడా అట్లా చేయలేమో అంత అద్భుతంగా రాజా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో మేము అవకాశం తీసుకుని చిన్న ఫాదర్ నేను రాజాని సన్మానం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. కీడు రాకుండగా కాపాడు మా పిల్లలను లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఓలీవ మొక్కల వలెను. అది సబ్జెక్ట్లో నాకు తెలుసు కానీ నేను చెప్తున్నాను జోక్గా. ఈ బలిపీఠము నీది విధితో నీ కుటుంబమును పోషించుతివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందించును. వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములను భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇలా చేయుచున్నాము.
ఈరోజు మొత్తం 94 మంది గుండెలు పెట్టించారు. చదవమంటే చదువుతాను, మీకు టైం ఉంటే వద్దంటారు కాబట్టి తెలుసు. వచ్చే ఆదివారం వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాను. ఆదివారం నాకు ఇక్కడ టైం ఉంటుంది కాబట్టి ఆ గుండెలన్నీ చదవబడతారు. సరేనా? ఇప్పుడు మనందరం కలిసి నేను నా చేతులతో జోజప్ప గారి స్వరూపాన్ని పట్టుకుంటాను. ఆ చిన్న బిడ్డ మా ముందు నడుస్తుంటుంది. ఎవరైతే చిన్న బిడ్డ పుట్టిందో వాళ్ళ తల్లి, ఆ తల్లిదండ్రులు మా ముందు నడుస్తుంటారు. మా తర్వాత గురువులు, మా తర్వాత మీరందరూ 3 ప్రదక్షిణలుగా చేసి ఇక్కడికి వచ్చినట్టయితే 2 నిమిషాల్లో ఇంకా అయిపోతుంది. తర్వాత వెళ్ళిపోవాలి. ఈ ప్రదక్షిణలో మీకు కావాల్సినటువంటి ప్రతి అవసరం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా.
నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో యాగమైతే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే.
రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. శాపమయ్యేయు